హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన ఫ్రాన్స్ బిర్యానీ అండి. ఇది మనము ఎంత టేస్ట్గా ఫ్రాన్స్ స్మెల్ అనేది మనకి బిర్యానీలో రాకుండా ఎలా ట్రై చేయాలనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. ఫస్ట్ మనం మంచిగా ఫ్రాన్స్ని మొత్తం క్లీన్ చేసేసుకొని ఒకసారి మనం నిమ్మకాయ రసము అలాగే పసుపులో బాగా మెల్ట్ చేసి దాన్ని బాగా ఒక 5 నిమిషాలు అలా వదిలేసి కడిగేసామంటే మనకి ఇంకా ఫ్రాన్స్ అనేది స్మెల్ అనేది రాదు, ఓకేనా. అలా కడిగేసి క్లీన్ చేసి పెట్టుకొని దాంట్లో మనము ముందుగా ఈ ఫ్రాన్స్ మసాలాలన్నింటినీ పట్టించాలండి. ఇప్పుడు ఫస్ట్ వాటిలో ఏమేమి వేసుకుంటామంటే మనము 2 స్పూన్స్ ఆఫ్ కారము, కొంచెం పసుపు, పావు టీ స్పూన్ పసుపు, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ కర్డ్ పెరుగు, అలాగే నిమ్మకాయ ఒకటి హాఫ్, మొత్తం పిండేసి మసాలా అంతా పట్టించాలండి. బాగా పట్టించేసి మనము దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదంటే విడిగా వదిలేసినా పర్లేదు, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, మీ ఇష్టం, ఓకేనా. అలా బాగా కలిపేసి మనం స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ కోసం బియ్యం తీసుకుందాము. నేను ఒక 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. అది రైస్ కుక్కర్ కప్ అండి. 2 కప్స్ అంటే మనకు అరసాలు ఉంటుందన్నమాట. సో పావు కేజీ ఫ్రాన్స్ కూడా పావు కేజీకి పావు కేజీ బియ్యం అలా తీసుకోవాలి, లేదా హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ కేజీ, ఓకేనా. అలా తీసుకొని ఒకసారి కడిగేసి నేను వాటర్ వేసి పెట్టుకున్నాను, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని నెయ్యి, 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి, 2 స్పూన్స్ ఆయిల్ వేసి మనం హోల్ మసాలా దినుసులు ఉంటాయి కదా, ఆ మసాలా దినుసులన్నీ యాడ్ చేయాలి ఆయిల్ కాగాక. అలాగే జీడిపప్పు కొన్ని. నెక్స్ట్ ఇవన్నీ బాగా వేగాలండి. జీడిపప్పు లైట్ బ్రౌన్లోకి వస్తే వేగినట్లు మొత్తం. ఈలోగు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. జీడిపప్పు వేగిపోయాయి కదండి. ఒక టూ మిర్చి, అలాగే ఒక పెద్ద ఆనియన్ స్లైసెస్ కట్ చేసేసి అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోండి, అంటే ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అంటారు కదా, సో అందుకని చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా వేయించాలి. ఇవి వేగాక ఒక టమోటా సరిపోతుంది. ఇది కూడా వేగేసినాక ఫ్లేవర్ కోసం పుదీనా కొంచెం వేసుకొని, అలాగే ఒక టీ స్పూన్, ఇందాక మనము ఫ్రాన్స్లో 1 టీ స్పూన్ వేసాము, దీంట్లో 1 టీ స్పూను సరిపోతుందండి, 2 స్పూన్స్, ఓకేనా. ఇది రైస్ కోసము, అదేమో మా కర్రీ దానికోసం, మసాలా కోసం, ఓకే, సరిపోతుంది. అది వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ది మసాలా మొత్తం దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేశాక వాటిలోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మనము మూత పెట్టేసి బాయిల్ చేసుకోవాలన్నమాట. దాంట్లోనే మనకి అంత ఉడికిపోతుంది, ఫ్రాన్స్ అనేది మ్యాక్సిమం ఉడికిపోతుంది, ఓకేనా. అది కూడా వాటర్ చూసారా ఎలా వచ్చేస్తుందో, ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం ఉంచుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ రైస్ వేసుకుంటాం కదా, వాటి కొలత కోసం చిన్నది కూడా వాటర్ ఉండకూడదు, సో అందుకని వాటర్ అంతా ఇంకిపోవాలి. ఇంకొకటి ఏంటంటే ఫ్రాన్స్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉంచుకుంటే మనకి ఫ్రాన్స్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట, సో అదొకటి. కాబట్టి ఇప్పుడు చూసారు కదా, అది మొత్తం ఆయిలేనండి, ఇంకా వాటర్ అనేది ఏమీ లేదు. సో అందుకని ఇప్పుడు నేను రైస్ మొత్తం వేసేసాను, కడిగేసుకున్నాం కదా, ఆ రైస్ అంతా వేసి బాగా ఇప్పుడు కొంచెం అంటే అటు ఇటు అవి విరగకుండా, రైస్ అనేది కదలకుండా కొంచెం స్లోగా మొత్తం కలిపెడుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే మసాలా బియ్యానికి పడుతుంది, అలాగే ఏదైనా వాటర్ కనుక బియ్యంలో మనకి ఎక్సెస్ వాటర్ కనుక ఏమైనా పడితే అవి కూడా మొత్తం ఇంకిపోతాయి అన్నమాట. సో అందుకని కొంచెం నిదానంగా కలపాలండి. అలా వాటర్ అంతా ఇంకిపోయిన వరకు ఒక 2 సార్లు కలిపితే సరిపోతుంది, ఎక్కువసార్లు అవసరం లేదు, ఓకేనా. అలా కలిపేశాక ఇప్పుడు మనము వాటర్ కంటెంట్ అనేది కప్కి 1.5 కప్పు, ఎందుకంటే బియ్యం మనము ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ నానబెట్టుకున్నామంటే కప్కి 1.5 కప్ సరిపోతుంది. లేదంటే 2 కప్స్, అప్పటికప్పుడు కనుక బియ్యం వేసుంటే 2 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోతుంది.
ఒక కప్కే చెప్తున్నానండి నేను. ఓకేనా. ఇప్పుడు 2 కప్స్కి నేను 1.5 వేసాను కాబట్టి మొత్తం 3 కప్స్ ఆఫ్ వాటర్ సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనము సాల్ట్ చూసుకోవాలండి, ఎందుకంటే రైస్ వేసాం కదా, రైస్కి సాల్ట్ అనేది చూసుకోవాలి. సాల్ట్ చూసుకొని ఒకసారి కొంచెం సాల్ట్ సరిపోతే సాల్ట్ యాడ్ చేసుకోవడమే. ఇంకంతే. మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లో అవి కొంచెం బాగా వాటర్ ఇంకిపోయేంత వరకు చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. వాటర్ అనేది ఉంటుంది అడుగున, కానీ పైన అనేది కనిపించదు, అంతేను. అలా ఉన్నప్పుడు ఒక్కసారి కలిపేసి మనము పైన కొత్తిమీర, కరివేపాకు, అలాగే ఒక స్పూను నెయ్యి వేసి కలబెట్టద్దండి. ఇంకా వేసాక నెయ్యి వేసి మూత పెట్టేసేస్తే సరిపోతుంది. మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే ఒక 15 to 20 మినిట్స్లో మనకి వాటర్ అంతా అయిపోతుంది, దాంట్లో మొత్తం ఉడికిపోతుంది అనమాట. సో నాకు మూత మీద కొంచెం హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లో నుంచి ఆవిరి పోకుండా నేను జస్ట్ చిన్నులపై అది పెట్టాను కాడ, దానికి సరిపోతుంది కాబట్టి. లేదంటే పిండి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకేనా. ఒక 5 మినిట్స్ అయిపోయాక దమ్ పెట్టేటట్టుగా కొంచెం ఆవిరంతా పోకుండా మనకి మూత అదంతా కవర్ చేసేసి దాని మీద గిన్నె పెట్టి దాని మీద బరువు అయింది పెట్టాను అనమాట. సో కొంచెం దమ్లాగా పడుతుంది అని చెప్పని, బాగుంటుంది కదా అని దమ్లాగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది అలాగా చేస్తే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి 15 to 20 మినిట్స్లోనే అయిపోతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత 15 to 20 మినిట్స్ అయిపోయిన వెంటనే సిమ్లోనే ఉంచుకోవాలి, మీడియంలో హై ఫ్లేమ్లో అసలు పెట్టద్దు. ఓకేనా. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా లేయర్స్గా ఎంత బాగా వస్తుందో పొడి పొడిలాడుతూ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో